జగన్ కాస్త మారారు లేదా సోషల్ మీడియాని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే మొన్న గెలిచిన రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవటం, ఆ రోజున కొంతమంది నాయకులు ఆయన కలవడానికి వెళ్ళారు. మరుసటి రోజున ఆ కలిసినటువంటి సందర్భంలో అందరూ కొడాలని వీళ్ళందరూ చేతులు కట్టుకుని నుంచుని ఉండటం, అది ఇంకో పక్కన చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ గెలిచిన దీంట్లో ఉత్సాహంలో ఉన్నా సరే కూర్చోబెట్టి మాట్లాడడం, ఆ 2 ఫోటోలతో జ్యోతి రాసిన దాంతో పాటుగా మనం కూడా చర్చించుకున్నాం. అయితే ఇది ఇట్లాగా నుంచోబెట్టి మాట్లాడడం ఏంటి, ఇంకా పద్ధతి మారకపోతే ఎట్లా అన్నది ఇవాళ. అందుకనినే వివిధ నియోజకవర్గాల నుంచి ఓటమి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వచ్చారు, కూర్చున్నారు. ఇక్కడ 2 రకాల మార్పు. ఒకటి, తను ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎవరితో కలవడానికి అవకాశం లేదు, మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. వచ్చినా అదొక హడావిడి వ్యవహారం, అదొక కోటరీ లాగా ఉంటుంది వ్యవస్థ. లేదంటే కనుక అదొక వైఫై లాగా పవర్ అనేది చుట్టూ ఉంటుంది. ఇప్పుడు అది లేకపోయేటప్పటికి అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ కూర్చోవడానికి అవకాశం దొరికింది, నెంబర్ 1. రెండవది, ఆ నాయకులందరూ కూడా ఇప్పుడు సీన్లో ఉండటం, అంటే అందరూ కూడా కూర్చుని మాట్లాడడం ఒక ఎత్తు, అందరితో టచ్లోకి వెళ్ళడం అనేటువంటిది మరొక ఎత్తు.